నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత కందకట్ల. ఇవాళ ఇంకా భరణి గారు, శ్రీజ ఎవరుండాలి ఇంట్లో అనే ఆ టాపిక్‌లో ఎవరుంటారు అనేది దాంట్లో 3 టాస్కులు పెట్టారండి. యాక్చువల్‌గా ఇవాళ 3 టాస్క్స్ పెట్టారు. ఇంకా దానికి ముందు ఇంకా అంటే పొద్దున్న లేవంగానే వీళ్ళు పొద్దున్నే చపాతీల గురించి గొడవ. 2 చపాతీలు సరిపోలేదని కళ్యాణ్ ఇమాన్యుయల్‌కి కంప్లెయింట్ చేశాడనమాట. ఇమాన్యుయల్ వెళ్ళి తనుజని అడిగాడు. ఎవరు చెప్పారు నీకు? నీకు కళ్యాణ్ వచ్చి చెప్పడం ఏంటి? నాకు చెప్పుండొచ్చు కదా! దీని గురించి ఒక అరగంట డిస్కషను. ఫుడ్ సరిపోవట్లేదు అని. ఇమాన్యుయల్ ట్రై చేస్తున్నాడు తనుజని కన్విన్స్ చేయడానికి. రేషన్ ఎక్కువగానే ఉంది కదా! రైస్ కూడా వండితే రైస్‌తో పాటు కొద్దిగా 2 చపాతీలు తింటే ఇప్పుడు రేషన్ లేనప్పుడు తప్పట్లేదు వాళ్ళకి. ఉన్నప్పుడు పెట్టొచ్చు కదా! అన్నది ఇమాన్యుయల్ పాయింట్. కానీ ఈమెకి చాలా కోపం వచ్చేసిందనమాట తనూజకి. నల్లిలాగండి అది అదొక మెంటాలిటీ అసలు ఆ అమ్మాయిది. సో దాని గురించి వచ్చి అందరిని అడిగి నీతో ఎవరు చెప్పారని కళ్యాణ్ ఒక్కడు నాతో చెప్పాడు, కానీ అందరూ అనుకుంటున్నట్టున్నారని ఇమాన్యుయల్ అంటే, కళ్యాణ్ ఏమో బయట నుంచి విని ఇదంతా చిల్లర డిస్కషను. ఇది అయిపోయిన తర్వాత మాధురి గారు ఫుడ్ తినలేదనమాట. తనూజ మీద అలిగింది. అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మధ్యాహ్నం లంచ్ చేయలేదు, సాయంత్రం డిన్నర్ టైం వరకు తినలేదు. ఆమె పాటికి ఆమె ఉంటుందన్నమాట. ఆమెకి ఆకలేసి నిన్న 2 చపాతీలు ఇచ్చారు కదా, ఆమెకి సరిపోలేదంట. సరే ఇమాన్యుయల్ ఇంకొక చపాతీ ఇచ్చాట, అయినా సరిపోలేదట, కళ్ళు తిరుగుతున్నాయట. ఇంకొక చపాతీ చేసుకుంటానని పిండి కలుపుకోవడానికి వెళ్తే తనూజ ఒప్పుకోలేదట. పెద్దగా అరిచిందంట. చాలా బాధపడింది ఈవిడ. బాధపడి మా ఇంట్లో వాళ్ళు ఇలా నేను తిండికి ఇబ్బంది పడుతున్నానంటే చాలా ఫీల్ అవుతారు అని ఏడుస్తుంది. అంటే నేను మామూలుగా ఎప్పుడూ అడగను. నేను మామూలుగా నా ఫుడ్‌నే నేను ఎవరికన్నా ఇస్తూ ఉంటాను. నాకు ఆకలేసినప్పుడు కూడా మీరు ఇవ్వరా అని ఆమె పాయింట్ అనమాట. ఇంకా వాళ్ళ రూల్స్ వాళ్ళకుంటాయి. ఇవన్నీ చిన్న టాపిక్స్. ఇంకా వాళ్ళు అలుక్కుంటుంటారు. మళ్ళీ 24 గంటలు ఆ మొహాలు చూసుకోవాలి కాబట్టి కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. తర్వాత ఇంకా ఇదంతా కొంచెం లైటెన్ చేయడానికి ఇమాన్యుయల్ ఇంకా ఎప్పుడూ ఏదో కామెడీ చేస్తుంటాడు కదా! ఇంకా ఏదో ఆ కర్మకి ఇమాన్యుయల్ పాపం ఈ వీకు కెప్టెన్ అనమాట. అన్ని కష్టాలు ఆయనకే వచ్చి పడ్డాయి. సరే ఈ చిన్న ఏదో నవ్వులాటకి ఒక చిన్నది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అని అది చేసి ఈ డెమాన్ని రీతుని ఏదో వాళ్ళకి సరదాగా ఏదో చేసుకున్నారనమాట. అదే డెమాన్ ఏమో ఇమాన్యుయల్ అడుగుతాను, నీ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లెటర్ ఏంటి? రీతునేమో నీ బాయ్ ఫ్రెండ్ ఫస్ట్ లెటర్ ఏంటి? అట్లాంటి ఒక చిన్న నవ్వులాటకు ఒక చిన్న టాస్క్. పెద్ద అది కూడా చిక్కక, అది కూడా మళ్ళీ వీళ్ళిద్దరినే, ఎందుకంటే నిన్న పోట్లాడుకొని వచ్చారు కదా, దానికోసమని ఏదో లైటన్ చేయడం కోసం ఇమాన్యుయల్ ట్రై చేశాడనమాట. సో వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు. వాళ్ళు అదేదో మనకు నిన్న పిచ్చోళ్ళని చేయడానికి పోట్లాడుకున్నారు, కానీ వాళ్ళు బాగానే ఉన్నారు. నిన్ననే ఆవిడ అన్నం తినిపించడాలు అన్నీ చేసేసింది, అన్నీ బాగానే ఉన్నారు. తర్వాత ఫస్ట్ టాస్క్ స్టార్ట్ అయిందండి. ఫస్ట్ టాస్క్ ఏంటంటే ఇలా పజిల్గా ఒక జిగ్జాగ్గా పైన రాడ్స్ లాగా ఉన్నాయి. ఒక కార్నర్స్లో ఒక చెక్క లాంటిది పెట్టారనమాట. దాంట్లో ఒక పుల్ల మీద ఒక బ్రిక్ లాంటిది ఒక రౌండ్ది పెట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వాటిల నుంచి ఇట్లా తిప్పుకుంటూ ఏ ప్లేస్ అయితే పెట్టారో అక్కడ దాన్ని తీసుకెళ్ళి పెట్టాలన్నమాట. అలా ఫైవ్ బ్రిక్స్ లాంటివి, అంటే లైట్ వెయిట్వే. ఈ స్టిక్ ఏమో స్ట్రైట్గా ఉంది, చిన్న నిబ్బు ఉందనమాట. అది బ్యాలెన్స్ చేయడమే కష్టం. ఇప్పుడు అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇలాంటిది ఇట్లా పెట్టి ఇలా తీసుకెళ్ళడం కష్టం కదా, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. అంటే ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, ఇలా తీసుకెళ్ళి దాన్ని అక్కడ కూర్చోబెట్టాలన్నమాట. అలా 5. సో భరణి గారికి ఆయనకి బాగాలేదు కాబట్టి భరణి గారి బదులు ఎవరైనా ఆడవచ్చు. తర్వాత శ్రీజ ఆడుతుంది అన్నట్టుగా చెప్పారు బిగ్ బాస్. భరణి గారు దివ్యాని సెలెక్ట్ చేసుకున్నారు. దివ్య ఎక్సలెంట్గా ఆడిందండి. అసలు ఫస్ట్ ఒకసారి కింద పడింది, తర్వాత 5 టక్క చక్కగా పెట్టింది అమ్మాయి. ఎంత బ్యాలెన్స్, అంత హైట్ ఒకటి కదా, ప్లస్ చక్కగా నీట్గా, అసలు ఏ మాత్రం జంకు లేకుండా నీట్గా ఆడేసింది. శ్రీజ ఒకటి కూడా పెట్టలేకపోయింది. పొట్టిది ఒకటి ప్లస్ బ్యాలెన్స్ అవ్వట్లేదు ఆ అమ్మాయికి. అసలు స్టిక్ పట్టుకొని ఇలా అనేసరికి కింద పడిపోతుంది, మళ్ళీ పెడుతుంది. ఈ అమ్మాయి 5 పెట్టేసరికి అమ్మాయి ఒకటి కూడా పెట్టలేకపోయింది. సో ఈ గేమ్లో ఓడిపోయింది అనమాట శ్రీజ. ఓడిపోగానే ఇంకా క్యాజువల్ ఒకటి పెట్టారు కదా పైన, దానిపైన జెండాలు పాతాలన్నారు. ఎవరికి ఎక్కువ జెండాలు వస్తే వాళ్ళు ఇంట్లో కంటిన్యూ అవుతారనేది టాస్క్. అది మరి చెప్పారు, మరి మన ఓటింగ్ అన్నారు, అదన్నారు, మళ్ళీ ఈ టాస్క్లు కూడా పెట్టారు. చివరికి ఏం జరుగుతుందో చూడాలి. సరే ఫస్ట్ టాస్క్లో దివ్య ఎక్సలెంట్గా ఆడింది. ఫస్ట్ జెండా తీసుకెళ్ళి వాళ్ళ క్యాజువల్ మీద పెట్టుకున్నారు వీళ్ళు.
తర్వాత మాధురి తినట్లేదు, తనుజ ఏమో ఇంకా ఏదో చిన్న కూర గురించి పొద్దున్నే తనుజ వచ్చింది. వచ్చి మాధురి గారి దగ్గరకు వచ్చి ఏం వంట చేస్తున్నారు అంటే, నేనేం చేస్తాను, నువ్వే చెప్తే అది చేస్తాను, మీరు కదా మేనేజరు, నువ్వే చెప్తారు, అదేంటి ఇన్ని రోజులు నేను చెప్పకుండానే మీరు చేశారు కదా, ఆ చిన్న తగులాట. అంటే ఆ కోపం ఉండిందనమాట. నిన్న చపాతీ ఇవ్వలేదన్న కోపం మాధురి గారికి ఉంది, ఆవిడ బాధ ఆవిడది. తనుజ కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంది కదండి, మరీ టూ మచ్గా. ఇంకా ఫుడ్ అదేంటి అదే కిచెన్ మేనేజర్ అయ్యేసరికి చాలా ఎక్కువ చేయడం వల్ల అందరికీ ఇబ్బందిగానే ఉంది అమ్మాయితో. అందరికి ఇబ్బందిగానే ఉంది. ఇప్పుడు దివ్య ఉన్నప్పుడు నీట్‌గా చక్కగా చేసి పెట్టింది అమ్మాయి, బాగానే ఏం ప్రాబ్లమ్ రాలేదు. ఇంత ఇంత దరిద్రం డిస్కషన్ ఎప్పుడు జరగలేదు ఫుడ్ గురించి. ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంటకి టీకి, కాఫీకి అన్నిటికీ గొడవలే. ఉల్లిపాయ దగ్గర నుంచి ఆర్గ్యుమెంట్సే జరుగుతున్నాయి. తర్వాత ఇంకా కంప్లీట్ డే ఆమె తినలేదు కదా, ఇంకా అలా అలా కూర్చొని ఉంది ఆవిడ. పొద్దున్నుంచి బ్రేక్‌ఫాస్ట్ తినలేదు, ఏమీ తినలేదు మాధురి గారు. తర్వాత ఇమాన్యుయల్ కన్విన్స్ చేయడానికి వచ్చాడు. అయినా సరే వద్దు ఇమాన్యుయల్ ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయొద్దు అట్లా అని కూర్చొని ఉన్నారు. ఆవిడ మెంటాలిటీ మంచిదేనండి, సాఫ్ట్ స్పోకెనే. అంటే ఇప్పుడు సిచ్యుయేషన్ వస్తే నోరు తెరవాల్సి వస్తే తెరుస్తుంది తప్ప బాగానే ఉన్నారు, అదేం ప్రాబ్లం లేదు. తర్వాత ఇంకా సెకండ్ టాస్క్ స్టార్ట్ చేశారనమాట. సెకండ్ టాస్క్కి భరణి గారు శ్రీజ జైల్లో ఉంటారు. వాళ్ళ డోర్ ఓపెన్ అవ్వాలంటే ఇద్దరు టాస్క్ ఆడాలి వాళ్ళ తరఫున. సో భరణి గారు ఏం చేశారు, రాముని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ఆ గేమ్కి యాప్ట్గా రాముని సెలెక్ట్ చేసుకున్నారు, చిన్నగా ఉంటాడు కదా. ఈ శ్రీజ ఏమో కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకుంది. ఇలా ఒక రౌండ్ టనెల్ లాగా ఉంటుంది. దాంట్లో అంటే జాలి జాలి టనెల్ అనమాట. అందులోంచి దూరుకొని వచ్చి అంటే కొన్ని బ్లాక్స్ లాగా ఇచ్చారు. అంటే అవన్నీ మనం సెట్ చేస్తే బిగ్ బాస్ ఐ లాగా వస్తుంది, అట్లాంటిది ఒక బటర్ఫ్లై లాంటిది వచ్చి కింద భరణి అని ఈయనకి బటర్ఫ్లై లాగా వచ్చి శ్రీజ అని ఆ అమ్మాయికి వచ్చేలాగా బ్రిక్స్ ఇచ్చారనమాట. వాటిని సెట్ చేయాలి లూజ్గా. వాటిని అన్నిటినీ ఇప్పుడు ఇక్కడ బ్రిక్స్ ఉంటే ఇలా తీసుకొని ఆ టనల్లోంచి ఇలా బయటకు వచ్చి ఇటు వచ్చి భరణి గారికి ఇవ్వాలి, ఇటు శ్రీజ గారికి ఇవ్వాలి, అట్లా అనమాట. ఇస్తే ఒక్కొక్క బ్రిక్కి వాళ్ళు ఆ టనల్ని ప్రతిసారి దాని త్రూ అయ్యి బయటకు రావాలి. ఆ టనల్లోంచి బయటకు వస్తున్న ప్రాసెస్లో వీళ్ళు మధ్యలో అంటే అపోజిట్ కళ్యాణ్ ఆ కర్రలు పెట్టొచ్చు అనమాట, అబ్బాయి బయటికి రాకుండా టైం వేస్ట్ చేయడానికి. ఎందుకంటే ఎవరైతే ఫస్ట్ వచ్చి ఈ ఈ అదంతా ఫ్రేమ్ సెట్ చేస్తారో వాళ్ళు విన్నర్ ఆ గేమ్కి. సో రాము ఎక్సలెంట్గా ఆడాడు. కళ్యాణ్ అంటే ఆపడానికి ట్రై చేశాడు, అవన్నీ కర్రలు పెట్టి ఆపడానికి ట్రై చేశాడు. మొత్తానికి రాము ఇచ్చాడు. భరణి గారు పెట్టడం లేట్ చేశారు కొద్దిగా. శ్రీజ కళ్యాణ్ స్టార్ట్ చేశారు. శ్రీజ కళ్యాణ్ కూడా ఎక్సలెంట్గా ఆడాడు. అసలు దొల్లుకొని అన్నీ తీసుకొని వచ్చి ఇచ్చాడు. శ్రీజ ఫాస్ట్గా తను ఆ ఫ్రేమ్ సెట్ చేయగలిగింది అమ్మాయి. సో ఓవరాల్గా ఈ భరణి గారు వాళ్ళు చేస్తే 8 minutes 23 seconds పట్టింది. శ్రీజ వాళ్ళకి 2 minutes 58 secondsలో కంప్లీట్ అయింది. సో ఈ టాస్క్లో శ్రీజ వాళ్ళు గెలిచారనమాట. సో అంటే శ్రీజ వాళ్ళు బాగా అంటే ఆ బ్రిక్స్ పెట్టే ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా చేసింది శ్రీజ. అంటే సెట్ చేసుకొని ఉండేది. భరణి గారు ఫస్ట్ అటెంప్ట్ చేశారు కాబట్టి ఆయనకు అర్థం కాలేదు. తర్వాత ఆ బొమ్మ చూపెట్టాలి అని చెప్పినప్పుడు చూపెట్టే వరకు ఆయనకి ఐడియా రాలేదు, ఆ బటర్ఫ్లై ఫ్రేమ్ సెట్ చేయడం ఏం చేయాలా అన్న కన్ఫ్యూజన్లో ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది. శ్రీజ గెలిచింది. ఈ ఫ్లాగ్ తీసుకెళ్ళి ఆ క్యాజల్ మీద శ్రీజ పెట్టుకున్నారు, శ్రీజ వాళ్ళ గ్రూప్ పెట్టుకున్నారనమాట. దాని తర్వాత ఇంకా మామూలుగా కళ్యాణ్ ఎక్సలెంట్గా ఆడాడు, చాలా బాగా ఆడాడు. తర్వాత భరణి గారు తర్వాత థర్డ్ టాస్క్ స్టార్ట్ చేశారు. థర్డ్ టాస్క్ వచ్చేసి వాళ్ళకి లివింగ్ రూమ్లో ప్లాజ్మాలో ఇలా ఇలా పైప్స్ సెట్ చేయడం అనమాట. బయట గార్డెన్ ఏరియాలో ఒక ఫ్రేమ్ లాంటిది 2 సైడ్లు పెట్టి ఇలా ఇలా ఒక చిన్న జింగిల్ బ్లాక్ లాగా ఇట్లా పెడితే వీళ్ళు లోపలికి వెళ్ళి ఆ ప్లాజ్మా దగ్గర ఆ కలర్ చూసి ఇక్కడ తీసుకొచ్చి ఆ పైప్ పెట్టి మళ్ళీ దానికి జాయింట్లు పెట్టి మళ్ళీ అది ఎలా ఉందో అలా పెట్టి దానికి మళ్ళీ అది ఊడిపోకుండా నాట్స్ వేయాలన్నమాట. సో మళ్ళీ ఈ గేమ్లో భరణి గారికి శ్రీజకి వాళ్ళ తరపున ఎవరన్నా ఆడాలి. మళ్ళీ భరణి గారు ఇమాన్యుయల్ని ఎంచుకున్నారు. ఈసారి ఇమాన్యుయల్ని ఎంచుకున్నారు. మళ్ళీ శ్రీజ కళ్యాణ్ ఎంచుకుంది. కళ్యాణ్ ఎంచుకున్న తర్వాత అది అసలు ఇమాన్యుయల్ చాలా బాగా ఆడాడండి. అసలు ఆ పర్సనాలిటీ అంటే అబ్బాయి ఇప్పుడు కళ్యాణ్తో కంపేర్ చేస్తే ఇమాన్యుయల్ హెఫ్టీ పర్సనాలిటీ కదా. అన్నిసార్లు అంటే 25 పైప్స్ తీసుకొచ్చి జాయింట్స్ చేసుకుంటూ పెట్టాలి. 25 అనమాట. 25 ఆ కలర్ కాంబినేషన్ ఆ ప్లాజ్మాలో ఉన్న కలరే పెట్టాలి.
సో అది 25 టైమ్స్ గార్డెన్ ఏరియాకి రావాలి, మళ్ళీ లివింగ్ ఏరియాకి వెళ్ళాలి, ఆ ప్లాస్మాలో చూడాలి, మళ్ళీ తీసుకురావాలి, గార్డెన్ ఏరియాలో సెట్ చేయాలి, నాట్ వేసుకోవాలి. సో ఇమాన్యుయల్ ఎక్సలెంట్గా చేశాడు. కళ్యాణ్ది మొత్తం ఇలా చేసి మొత్తం కింద పడిపోయింది, అసలు మొత్తం ఫ్లాప్ అనమాట. సో ఇమాన్యుయల్ వాళ్ళు విన్నర్, భరణి వాళ్ళు విన్నారు. సో ఓవరాల్గా బిగ్ బాస్ పెట్టిన 3 టాస్క్లు, నిన్న పెట్టిన ఆ రౌండ్ ఏదైతే ఉందో అది డిస్క్వాలిఫై అయిపోయింది, వాళ్ళు అసలు కన్సిడర్ చేయలేదు. ఇవాళ పెట్టిన 3 టాస్క్స్లో శ్రీజ 1 విన్ అయింది, భరణి గారు 2 విన్ అయ్యారు యాజ్ ఆఫ్ నౌ. సో దీన్ని బట్టి భరణి గారు ఇంట్లో ఉంటారని మనం డిసైడ్ అవ్వచ్చు నాకు తెలిసి. కానీ మళ్ళీ బిగ్ బాస్ ఏం గేమ్ పెడతారో, మళ్ళీ ఆ శ్రీజనే ఉంచుతారో. భరణి గారు డిజర్వింగ్ అండి. అంటే ఆయన ఆడుతున్నప్పుడు సరే ఒక మాట తూలడం కానీ ఏమీ చేయరు ఆయన ఎప్పుడు యూజువల్గా. ఇంక ఈ అమ్మాయి బాబా బాబా బ్లా 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 అని అరుస్తూనే ఉంటుంది, అన్నెసెసరీ అది. ఈ గేమ్ అయిపోయిన తర్వాత పవన్ వచ్చి అది నేనైతే చాలా బాగా ఆడేవాడిని, నేనైతే కరెక్ట్గా చేసేవాడిని అని గింజుకుంటున్నాడు. అసలు అబ్బాయి నసుకుడు అడక్కలాగా నసుకుతానే ఉంటాడు. ఈలోపు ఈ అమ్మాయి రీతు వచ్చి మనకి ఇక్కడ కూర్చుంటే అలా అనిపిస్తుంది, అది అది సెట్ చేస్తున్నప్పుడు టెన్స్ అయిపోతాం కదా అని అంటే నేను ఆడలేనని అంటావా? నేనేమన్నాను, వాడు బాగా ఆడలేదన్నానా? అసలు ఈ కానీ ఒక మనిషిని లిటరల్గా చంపేయచ్చు అనమాట ఆ నసుకుడికి. సనిగి చంపుతాడు అబ్బాయి. నేను అలా అనలేదురా, నేను ఆ ఉద్దేశంతో అనలేదంటే సరే అదే నేను ఆడలేను అని నువ్వు చెప్తున్నావు అంతే కదా, నువ్వు నన్ను డీగ్రేడ్ చేస్తున్నావు, నేను కేపబుల్ కాదంటున్నావు. ఇంకా దాని గురించి పెద్ద టాపిక్ ఇదంతా అయిపోయింది. తర్వాత మాధురి గారు మళ్ళీ తనూజ నిన్న పొద్దున్న నుంచి కొట్టుకొని వచ్చారు. ఈలోపు ఇమాన్యుయల్ వచ్చి బుజ్జగించి తనూజకి మాధురి గారికి భోజనం పెట్టారు, పాపం తినింది. తినిన తర్వాత మళ్ళీ తనూజ మాధురి గారు కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు. నువ్వు వాడి ఉండాల్సింది కదా మీ సైడ్ నుంచి. మళ్ళీ మాధురి గారు భరణి గారు ఇమాన్యుయల్ని పెట్టుకున్నారు, నువ్వు వాడి ఉండొచ్చు కదా, నువ్వు కేపబుల్ కాదా, నీ హక్కును నువ్వు అడగాలి కదా. ఇంక ఇమాన్యుయల్కి అన్నాడు, నిన్నటి వరకు కొట్టుకొని వచ్చారు, పొద్దున్న వరకు తినకుండా ఉన్నారు, ఇప్పుడేమో అమ్మలక్కలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారా అని ఆయన నవ్వుకుంటున్నాడు అనమాట. సో ఓవరాల్గా ఇవాళ 3 టాస్కులలో భరణి గారు 2 గెలిచారు, శ్రీజ 1 గెలిచింది. ఈ టాస్కులు దీని రిజల్ట్స్ ప్రకారం భరణి గారు ఇంట్లో ఉంటారని మనకు అనిపిస్తుంది. కానీ మరి బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేశారో తెలీదు. మళ్ళీ ఓటింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఏదేమైనా భరణి గారు ఉంటే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అంటే ఈ అమ్మాయి ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది. మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత కాదు, ఆ డైనింగ్లో భోంచేస్తున్నారు అందరూ. నైట్ భోంచేస్తుంటే కర్రీ ఉందా అని అడుగుతుంది శ్రీజ. ఆ తనూజ ఏమో నాకు పేరు లేదా, కర్రీ ఉందా అంటే నేను తెచ్చేసి ఇచ్చేసాయి, అలా కావాలంటే వచ్చేసుకోవచ్చా అట్లా. అంటే ఇప్పుడు నేను హౌస్ మేట్ని, టెంపరీ హౌస్ మేట్ని అయితే నేను మాత్రం కాదా అని దాని గురించి ఒక రచ్చ చేసింది ఆ శ్రీజ. అన్నెసెసరీ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి శ్రీజతో. ఇప్పుడు భరణ్ గారు కామన్ కంపోజ్డ్గా ఉంటారు, ఇంకెటొచ్చి ఈ ఇద్దరు దరిద్రాల వల్ల ఆయనకి ఏమన్నా బ్యాడ్ అది వస్తుందేమో తప్పించి ఆయన గేమ్ ఆయన పర్ఫెక్ట్గా ఆడుకుంటాడు. ఆయనకుండే ప్లానింగ్ ఆయనకి 110% ఉన్నాయి. ఆయన ఎలా ఆడాలనేది చక్కగా ప్లాన్ చేసుకొని ఉన్నారు. ఈ ఇద్దరు అమ్మలక్కలతో కొంచెం ఆయనకి ఇబ్బంది అయింది, కానీ ఇప్పుడు ఆయనకు తెలుసు ఎలా ఆడాలి, ఏం జరిగింది, బయటకు వెళ్ళేసి వచ్చారు, బయట ఏమనుకుంటున్నారు, జనాలు ఏమనుకుంటున్నారు అనేది టోటల్గా ఒక క్లారిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన ఒకవేళ హౌస్లో ఉంటే డెఫినెట్గా బాగుంటుందని అనుకున్నా. ఇప్పుడు శ్రీజాకి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చినట్టయితే బాగా కనిపిస్తుంది. క్రిస్టల్ క్లియర్గా అమ్మాయి మళ్ళీ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో ఇదంతా మనకు అవసరం లేదు. సో బిగ్ బాస్ ఎలా ప్లాన్ చేశారు ఏంటి అనేది మనం రేపు చూడాల్సిందే. మరి ఇవన్నీ టాస్క్లు అయ్యాయి, వీళ్ళిద్దరి గురించి చెప్తున్నారు. మరి కెప్టెన్ ఎవరు అవుతారో మరి రేపు మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఏమైనా ఉంటుందో అనేది రేపు చూడాలి. సో కెప్టెన్సీ టాస్క్ వేరేగా ఉంటుందా, లేకపోతే ఇద్దరిలో ఎవరైతే ఉంటారో వాళ్ళే కెప్టెన్ అంటారా అనేది మళ్ళీ మనం వెయిట్ చేసి చూడాల్సిందే రేపు. సో ఇంతవరకు నా రివ్యూ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు సునీత కందకట్ల అండి. ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా నొక్కండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే రిఫర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. మేము ఎక్కువ పెట్టట్లేదు కదా, మనం 10 to 15 minutes పెడుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. గుడ్ నైట్.